నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. ఇవాళ మన స్టూడియోలో భరద్వాజ ఉన్నారు. ఆయనతో 31 మార్చి కల్లా భారతదేశంలో మావోయిజం అంతమవుతుందని అమిత్ షా ప్రకటించడం, దాని నేపథ్యంలో జరిగిన దాడులు, మరణాలు, లొంగుబాట్లు, వీటికి సంబంధించి ఇవాళ భరద్వాజ్తో మాట్లాడదు. నమస్తే భరద్వాజ్. నమస్తే. ఇవాళ మార్చ్ 31. నిన్న పార్లమెంట్లో అమిత్ షా మాట్లాడింది విన్నారు. ఇవాళ రాయ్పూర్లో కూడా మీటింగ్ జరగబోతున్నది. లొంగిపోయిన మావోయిస్టులందరినీ అక్కడ తీసుకెళ్ళడం, ప్రపంచానికి ప్రదర్శించడం, మావోయిజం అంతమైందని ప్రకటించడం. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు అంతమైనట్టే? అంతమైంది, అంతం చేసేస్తాను, ఇవన్నీ మాట్లాడేది. కానీ ఆయన నిన్న పార్లమెంట్లో మాట్లాడుతున్న సందర్భంగా ఆ ఛాయలు లేకుండానే ఆయన ప్రసంగం నడిచింది. అంటే దాదాపుగా తుడిచాము అన్నాడు, బస్తర్ వరకు పరిమితం అన్నాడు. తుడిచేయటం అనేది మిగిలిన ప్రాంతాల్లో ఇప్పటికీ ఆ సమస్య ఉన్నట్టుగానే ఆయన ప్రసంగం నడిచింది. అలాగే ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఈ దేశంలో అంటే పర్టికులర్గా ఆదివాసీల్లో పేదరికం వలన నక్సలిజం వచ్చింది అనే మాట తప్పు అని చెప్పాడు ఆయన. చెప్పి నక్సలైట్ల వల్లే పేదరికం వచ్చింది ఆదివాసీల్లో అని చెప్పాడు. ఎందుకు వచ్చిందిట? వీళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకుంటున్నారు, అక్కడ అడ్డుకోవడం వలన వచ్చింది. వీళ్ళని కంట్రోల్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వైఫల్యం చెందడం వలన వీళ్ళు ఈ పరిస్థితికి వచ్చారు అని టోటల్గా నక్సలిజం ఆవిర్భవించడానికి, ఈ దేశంలో పేదరికానికి అన్నిటికీ కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ పాలనే కారణం అనేది ఒకటి ప్రధానంగా చెప్పేసి, ఆ తర్వాత పేదరికం విస్తరించడానికి నక్సలిజం సహకరించింది అనే మాట కూడా చెప్పాడు. చెప్పి అంటే పూర్తిగా విలోమ పద్ధతిలో ఆయన ప్రపంచానికి ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ సరైన మార్గంలో ఆయన చెప్పిన మాట బస్తర్ వరకు మాత్రం మేము కొంత క్లీన్ చేయగలిగాము. ఇది నక్సల్ ముక్త్ భారత్ అనే ఆపరేషన్ స్టిల్ పెండింగ్లోనే ఉంది అని చెప్పాడు. కాకపోతే చాలా అద్భుతమైన విజయం సాధించాం మేము. మెజారిటీ పీపుల్ లొంగిపోయారు, మిగిలిన వాళ్ళని లొంగని వాళ్ళని మేము అడ్డు తొలగించేశాం, అదృశ్యం చేశాం అని కూడా చెప్పుకున్నాడు. కాబట్టి అది తన విజయంగా చెప్పుకునే ప్రయత్నం చేశాడు. గతంలో ఏ ప్రభుత్వము చేయని స్థాయి నరమేధం మేము నడిపాం, మేము చేశాం అని చెప్పుకున్నాడు ఆయన. ఈ చెప్పుకునే క్రమంలో ప్రజాస్వామ్యంలో ఏదైనా చర్చల ద్వారా సాధ్యము అని మాట్లాడాడు. అదొక కీలకమైన మాట. చర్చలు చేస్తాము, మీతో మేము సిద్ధంగానే ఉన్నాము అని మావోయిస్టు పార్టీ నుంచి ఒక వెళ్ళినప్పుడు, ఒక సూచన వెళ్ళినప్పుడు, బహిరంగ ప్రకటన వెళ్ళినప్పుడు చర్చలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అని చెప్పాడు ఆయన స్పష్టంగానే. స్పందించలేదు, కనీసం ఆయన మాట్లాడలే. ఆయన దగ్గర నుంచి ఒక్క మాట బయటకు రాలేదు దానికి సంబంధించి, చర్చలకు సంబంధించి. ఈ మాటలు లేవు అనే మాట మాట్లాడిన వాడు బండి సంజయ్ తప్ప ఆయన మాట్లాడలేదు, ఆయన రియాక్ట్ కాలేదు. దీనికి ఏ ప్రతిపాదనకి రియాక్ట్ కాలేదు. ఎవరు ఎన్ని చెప్పినా మొండిగా రెండే మార్గాలు. కోర్టుని టోటల్గా మీరు పక్కన పెట్టేయండి, కోర్టుల గురించి పట్టించుకోవచ్చు. ఎవరినైనా అరెస్ట్ చేస్తే స్పష్టంగా వాళ్ళ ముందు ఒకటే ప్రతిపాదన, జీవించాలనుకుంటున్నారా మరణించాలనుకుంటున్నారా అని అడగండి. జీవించాలనుకుంటే తీసుకెళ్ళి ఏదో ఒక ప్రభుత్వాధినేత దగ్గర హాజరుపరిచి వారిని వదిలిపెట్టేయండి, లొంగుబాటు ప్రకటించండి, వాళ్ళని తర్వాత వదిలేయండి. లేదు ఈ లొంగుబాటు పట్ల వ్యతిరేకత ఉంది, ఇప్పటికీ మేము అదే భావజాలంతో ఉన్నాం, అలాగే ఉంటాము అని కనుక అనేటట్లయితే వాళ్ళని అదృశ్యం చేసేయండి అని స్పష్టంగా చెప్పేశాడు. అదే జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకత్వాన్ని, ప్రధానంగా కేంద్ర కమిటీ కార్యదర్శిని టార్గెట్ చేసి వాళ్ళు నంబాళ్ళ కేశవరావుని, ఆయనతో పాటు మరికొంతమందిని ఒకే చోట హత్య చేసినటువంటి పరిస్థితి, ఏకపక్షంగా కాల్పులు జరిపి చంపేసినటువంటి పరిస్థితి. టోటల్ ఇన్ఫర్మేషన్తో దాడి జరిగింది. అది అంటే ఇన్ఫార్మర్ నెట్వర్క్ని ఆ స్థాయిలో డెవలప్ చేసుకున్నారు. ఈ ఇన్ఫార్మర్ నెట్వర్క్ డెవలప్ చేయటం అనే ప్రోగ్రాము అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు ఎక్కువ పెట్టాడు. కానీ ఇది 94 నుంచి ఇన్ఫార్మర్ నెట్వర్క్ని ఏర్పాటు చేసుకోవటం అనేది జరుగుతూ వస్తుంది.
దీన్ని ఇంకొంచెం వీళ్ళు స్పీడప్ చేశారు, ఇంకొంచెం వేగవంతం చేసి మరికొంత కాన్సన్ట్రేటెడ్గా ఇన్ఫార్మర్ నెట్వర్క్ని బిల్డ్ చేసుకున్నారు. కొరియర్లని టోటల్గా ఎవరు నమ్మే పరిస్థితి లేకుండా చేశారు. పక్కవాడిని నమ్మలేనటువంటి ఒక విచిత్రమైన వాతావరణాన్ని కల్పించగలిగారు. దానిలో నుంచి వీళ్ళందరినీ టార్గెట్ చేసి పట్టుకుని ఒకటే అంటే ఇక్కడ కోర్టులు గతంలో ఎవరినైనా అరెస్ట్ చేస్తే జనరల్గా మనకు ఒకటి ఉంది, 24 గంటల్లో కోర్టుకు పెట్టాలని. 24 గంటల్లో కోర్టుకు పెట్టడం కాదు, 24 గంటల్లో ప్రభుత్వం ముందు హాజరుపరిచి లొంగిపోమని చెప్పాలి అనే ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చి నడిపినటువంటి విధానము ఇవన్నీ చూసాం మనం. కగారు పేరుతో ఎక్కడ సభలకు అనుమతి ఇవ్వటం లేదు. అలాగే అర్బన్లో ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడము, ఎన్ఐఏ పేరుతో వాళ్ళకి నోటీసులు ఇవ్వటము, సంజాయిషీలు అడగటము, పిలిచి మీరు ఇలా ఎందుకు మాట్లాడారని గంటల తరబడి ఇంట్రాగేషన్ చేయటము, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం మనం హైదరాబాద్ లాంటి చోట్ల. అంటే సమాజంలో గౌరవప్రదమైనటువంటి స్థాయిల్లో ఉన్నవాళ్ళు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు పుచ్చుకున్న వాళ్ళు, వీళ్ళని కూడా పిలిచి ఇంట్రాగేట్ చేసినటువంటి నందిని సిద్ధారెడ్డి లాంటి వాళ్ళని పిలిచి ఇంట్రాగేషన్ పేరుతో గంటలు అక్కడ ఎన్ఐఏ ఆఫీస్లో కూర్చోబెట్టడం చూసాం మనం. అలాగే ఒక అంత్యక్రియలు, ఒక అమరుడి అంత్యక్రియలలో పాల్గొని మాట్లాడినందుకు వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. అంటే దుఃఖపడటం కూడా నేరమే. మీరు ఎవరి కోసం దుఃఖపడుతున్నారు? ఆ వ్యక్తి ఉద్యమంలో చనిపోయాడు, ఉద్యమంలో చనిపోయిన వాడి పట్ల సానుభూతి చూపించారు, కన్నీరు కార్చారంటే మీ కన్నీటి వెనకాల ఉగ్రవాదం ఉంది అని చూస్తున్నాడు. చూసి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి మిమ్మల్ని అందరినీ ఎందుకు నేను ఈ కేసులో ఇన్వాల్వ్ చేయకూడదు చెప్పండి మీరు సమాధానం అని అడుగుతున్నారు. షోకాజ్ నోటీసులు. ఇటువంటి పరిస్థితి దేశంలో ఇప్పుడు అమిత్ షా చెప్పినట్టు పూర్తిగా నాశనం అయిపోయింది అని ఆయన చెప్పినప్పటికీ ఒక రకంగా పరోక్షంగా ఆయన చెప్తున్నాడు బస్తార్ మేరకు మేము చేయగలిగామని. పూర్తిగా నాశనం కాకపోయినా, మావోయిజం సిద్ధాంతం నాశనం కాకపోయినా పెద్ద ఎత్తున నష్టం జరిగి మావోయిస్టు పార్టీ కోలుకోలేని దెబ్బ తగిలింది అనేది మాత్రం అనుకోవచ్చా మనం? లేదు. అంటే ఈ పరిస్థితి, ఇలాంటి పరిస్థితి గతంలో కూడా చూసిన అనుభవం ఉంది. జలగం వెంగళరావు గారు హోంమంత్రిగా ఉండగా బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో దాదాపుగా శ్రీకాకుళం ఉద్యమాన్ని, అప్పటి ఉద్యమ నాయకత్వాన్ని హత్య చేసిన తర్వాత వాళ్ళు ఓపెన్గా ప్రకటించారు నక్సలిజం టోటల్గా అంతమైపోయింది. ఇదే మాటని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం, జ్యోతి బసు గారు అక్కడ, ఆయన వెంగళరావు గారు ఇద్దరూ కలిసి ప్రకటించిన 4 నెలల తర్వాత తిరిగి ఉద్యమ నిర్మాణం మొదలైంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి, ఇప్పుడు దేన్నైతే వాళ్ళు ముగించాలని కోరుకుంటున్నారో ఈ ముగించాలనుకుంటున్నటువంటి ఉద్యమం తాలూకా రూట్స్ అక్కడ ఉన్నాయి. వెంగళరావు గారి ప్రకటన, జ్యోతి బసు గారి ప్రకటన తర్వాత 4 నెలల తర్వాత మొదలైన ప్రయాణాన్ని ఇప్పుడు ముగించేయాలని చూస్తున్నారు. ఆ రోజున వాళ్ళకి ఏ రకమైన అనుభవం ఎదురైందో ఇప్పుడు అమిత్ షా గారికి కూడా అదే రకమైనటువంటి అనుభవం ఎదురు కాబోతోంది. సమాజం ఆ రోజున ఉన్న పరిస్థితితో పోలిస్తే ఈ రోజున ఇంకా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ప్రజల్ని చాలా ఓపెన్గా ముష్టివాళ్లుగా మారుస్తున్నటువంటి పరిస్థితి. కంపార్ట్మెంటాలిటీ అనే పేరుతో కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది జనాలతో తిరుగుబాటు చేయించేటువంటి వాతావరణం ఖచ్చితంగా ఉంది. ప్రతి చోట నిర్వాసితుల సంఖ్య పెరిగిపోతుంది. నిర్వాసితుల పేరుతో జనాల్ని ముష్టివాళ్లుగా మారుస్తున్నారు. జనాల్ని ముష్టివాళ్లుగా మార్చేటువంటి అభివృద్ధిని నక్సలైట్లు అడ్డుకున్నారు అని చెప్పాడు ఆయన పార్లమెంట్లో. అభివృద్ధి అంటే నమూనా ఏమిటి? విదేశీ పెట్టుబడులు తీసుకురావడమే. విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చి కార్పొరేట్లకి ఈ దేశ సంపదను అప్పచెప్పడం అనేది అభివృద్ధిగా చెప్తున్నారు. ఈ అభివృద్ధి పేరుతో వీళ్ళ ఆస్తులు, వీళ్ళ కాళ్ళ కింద భూమి లాగేసుకుని దానికి ఏదో కాంపన్సేషన్ ఇస్తారు. ఆ కాంపన్సేషను ఏదో పద్ధతిలో అయిపోతుంది, అది ఖర్చు అయిపోతుంది, అల్లం బెల్లం పద్ధతిలో. అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడే ఏదో పని చేసుకుని బతకాలి, లేదంటే కనుక ఇంకెక్కడికైనా వెళ్ళి ముష్టెత్తుకుని బతకాలి. ఇలా ప్రజలని అభివృద్ధి పేరుతో ముష్టివాళ్ళుగా మార్చడాన్ని వ్యతిరేకించారు కాబట్టి అభివృద్ధి వ్యతిరేకులు, మావోయిస్టులు అనేది ప్రోగ్రాం అలా బ్రాండ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన.
ఇది కార్పొరేట్లకు ఇచ్చిన హామీని నెరవేర్చామని చెప్పాలి ఆయన బహిరంగంగా చెప్పదలుచుకుంటే. ఇప్పుడు అమిత్ షా చెప్పింది పక్కన పెడదాం కాసేపు. నిన్నాక మొన్న గడ్చరీలో ఉన్న ఒకప్పటి మావోయిస్టు నాయకుడు 45 ఏళ్ల పాటు పనిచేసి ద్రోహం చేసి పార్టీని చీల్చి బయటకు వచ్చి లొంగిపోయిన వేణుగోపాల్ ఒక ఇంటర్వ్యూలో, ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా నక్సలిజం అంతమైపోయింది కదా, రేపు అంతమైపోతుంది కదా అని మొన్న అడిగితే 31గా చాలా ఆనందంగా స్పందించి అవును అంతమైపోయినట్టే, అయిపోతుంది, ఇంకో మార్గం లేదు అని ప్రకటించాడు. ఇంకొకటి వికసిత భారత్లో 2047 టార్గెట్ వికసిత భారత్ భాగస్వామ్యం అవుతామని ప్రకటించాడు. ఇంకా లోతుల్లోకి పోతే లాయిడ్స్ కంపెనీ మీద బ్రహ్మాండమైన లాయిడ్స్ కంపెనీ పొగడ్తలు ఒప్పించాడు. లాయిడ్స్ కంపెనీ మేమందరం యజమానులం అవుతామని. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నక్సలిజం అమిత్ షా చెప్పాడు సరే, వేణుగోపాల్ కూడా మరో అమిత్ షా అయిపోయాడు అంటారా? దాదాపుగా అదే పరిస్థితి. అంటే తన్మయావస్థలో ఉన్నాడు ఆయన, తన్మయావస్థలో ఉన్నాడు అనేది అర్థమవుతుంది ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నుంచి, ఆయన మాటల నుంచి వికసిత్ భారత్లో భాగస్వామిని అయిపోయాను నేను అని చెప్పడం. అలాగే ఈ పరుగు పందెం వ్యవస్థలో అవకాశం దొరికిన వాడు రాజు అవుతాడు, ఓడిపోయిన వాడు సర్వనాశనం అయిపోతాడు. పరుగు పందెం వ్యవస్థ యొక్క సూత్రం అది. కాబట్టి అందరికీ అవకాశాలు దొరకవు. ఇది కొందరి కోసమే. ఈ పరుగు పందెం అనే పేరుతో పరిగెట్టి అలసిపోయి చచ్చిపోయే వాళ్ళ సంఖ్య అధికంగా ఉంటుంది. అందుకని పరుగు పందెం వ్యవస్థని మనం వ్యతిరేకించాలి అని లిబరలైజ్డ్ ఎకానమీ వచ్చినప్పుడు ఆనాటి పీపుల్స్ వార్ పార్టీ ప్రకటించినటువంటి ప్రకటనలో ఉన్న సారాంశం. దాన్ని తిరగేసి చెప్పాడు ఆయన. తిరగేసి చెప్పి మేము పాల్గొంటున్నాం, మేము యజమానులం అవుతాం అని మాట్లాడాడు. లాయిడ్స్ కంపెనీలో మేము స్టేక్ హోల్డర్స్ అన్నాడు. స్టేక్ హోల్డర్స్ ఈ రోజు రేపు మేము యజమానులు కూడా కావచ్చు. ఆ లాయిడ్స్ కంపెనీకి వ్యతిరేకంగానే ఆయన పోరాడింది చాలా ఏళ్ల పాటు. అవును, గడ్చర్రీలో. ఆ మధ్యకాలంలో ఆయన దానికి మార్కెటింగ్ వ్యవహారాలు, విస్తరణకు సంబంధించిన ఆపరేషన్స్ చూసే ఏజెంట్గా నియమితులయ్యారు అని ఒక ప్రకటన వచ్చింది. బ్రాండ్ అంబాసిడర్గా వచ్చినప్పుడు ఆయన ఖండించాడు, నో అన్నాడు. నిన్న ధృవీకరించాడు. ఆయన ధృవీకరించి, మీకు విషయం గుర్తుంటుంది, అప్పుడు ఈయన బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తా అని లాయిడ్స్ కంపెనీ ప్రకటించింది. ఈయన మాటలు ఆ విధంగానే ఉన్నాయని ఆ రోజు సుందర విజ్ఞాన కేంద్రంలో జరిగిన సభలో మాట్లాడినందుకు తర్వాత ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడిన వాళ్ళు ఖండిస్తూ నేను లాయిడ్స్ కంపెనీ చెప్పొచ్చు, నేను ఎందుకు అంగీకరిస్తా అన్న మాటలు మాట్లాడిన విషయం మీకు గుర్తుండే ఉంటాం. మళ్ళీ దానికి అంత విరుద్ధంగా ఇవాళ మాట్లాడని ఎట్లా అర్థం చేసుకుంటారు మీరు? అంటే మీరందరూ నా స్థాయిని చాలా తక్కువ అంచనా వేశారు. నేనేదో దానికి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తాను, దాని కింద అంటే దాని హైరార్కీలో నేను ఆ హైరార్కీ కింద పొజిషన్లో ఉండి దానికి ఏదో సర్వీస్ చేస్తాను అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు బహిరంగ వేదికల మీద. కాదు, నేను దానిలో భాగస్వామి. అంటే దోపిడీ చేయటంలో నేను భాగస్వామిని, ఆదివాసీల కాళ్ళ కింద భూములు లాక్కోవడంలో నేను భాగస్వామిని. ఇప్పుడు ఇంతకు ముందు దాకా ఆ భూమిని కాపాడేటువంటి కార్యక్రమంలో వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉన్నాం. మేము ఆయుధాలు పట్టుకుని వీళ్ళని రానివ్వకుండా చేశాం. ఇప్పుడు ఆ భూమి ఇవ్వటంలో వాళ్ళని అవసరమైతే ఎక్కడ ఏ పాకెట్స్లో ఎంతమందిని ఎలా డిస్లొకేట్ చేయాలి, దీన్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి చేయవలసినటువంటి అంటే తన సుదీర్ఘ అనుభవాన్ని రంగరించి వాళ్ళకి సలహాలు చెప్పడం ద్వారా ఆదివాసీ ప్రపంచాన్ని టోటల్గా పక్కకి నెట్టి వాళ్ళ కాళ్ళ కింద భూములు కార్పొరేట్ కంపెనీకి కట్టబెట్టేటువంటి కార్యక్రమంలో ఆయన్ని భాగస్వామిగా చేర్చుకున్నారు. ఇది అత్యంత నైపుణ్యంతో నిర్వహిస్తే ఈ ప్రాంతపు ఫ్రాంచైజీ నాకే ఇస్తారు, నేను యజమానినప్పుడు. అలాంటి స్థాయిలో ఉన్నటువంటి నన్ను పట్టుకుని జస్ట్ ఒక చిన్న ఎంప్లాయీ టైప్లో మాట్లాడి నన్ను అగౌరవపరిచారు వీళ్ళు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగినటువంటి మీటింగ్లో అనేది ఆయన ఆవేదన. దాన్ని అలా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఇప్పుడు మళ్ళీ ఈ విషయానికి వస్తే మొత్తంగా మావోయిస్టు భావజాలం సరే దెబ్బతిన నాశనం కాకపోవచ్చు, మళ్ళీ పురోగమించవచ్చు, కానీ ఇవాళటికి మాత్రం నిర్మాణ పరంగా తీవ్రమైన నష్టం వచ్చినట్టేనా? నిర్మాణ పరంగా నష్టం ఉన్నమాట వాస్తవం. దీన్ని ఎట్లా కవర్ చేయాలి, జరిగిన లోపాలు ఏమిటి, ఈ పరిస్థితి రావడానికి సంబంధించి ఇటువైపు నుంచి అంటే శత్రువు నైపుణ్యం వలన ఇదంతా సాధ్యమైందని అనుకోలేము.
కౌంటర్ ఇంటెలిజెన్స్ ఇలాంటివి డెవలప్ చేసుకోకపోవడము. అంటే వేణుగోపాల్ కూడా ఈ మొత్తానికి కారణం, ఆయన కూడా ఒక కారణం అవ్వచ్చు కదా. డెఫినెట్గా అంటే రూటెడ్గా జరిగింది, ఆయన ఒక రోజుతో చేసింది కాదు. ఆయన కావచ్చు, ఆసన్న కావచ్చు, వీళ్ళు ప్రభుత్వంతో దశల వారీ చర్చల్లో వెళ్ళి ఆ చర్చల్లో భాగంగా చాలా సమాచారం ఇచ్చి, అంటే ఒక స్కెలిటన్ అర్థం చేయించారు వాళ్ళు. ఈ స్కెలిటన్ అర్థమైతే చాలు, వాళ్ళకు ఉన్నటువంటి మెకానిజంలో వాళ్ళు ఆపరేషన్ చేయగలరు. అలా వీళ్ళు ఇచ్చిన స్కెలిటన్లో నుంచి జరిగినటువంటి నష్టాలు, ఆ నష్టాలను అనుభవిస్తున్న వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళని టార్గెట్ చేస్తున్న విధానం, ఇవన్నీ చూస్తున్నాం మనం. అందుకని వీళ్ళు చేసిన నష్టం చిన్నదేం కాదు, చాలా భారీ ఎత్తున నష్టపరిచారు. ఆ తర్వాత కూడా అంటే దాదాపు చాలామందికి సంబంధించి ఎటు నుంచి ఎటు వెళ్తోంది, ఎక్కడెక్కడ వేఅవుట్స్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి దాకా వీళ్ళు టోటల్ స్కెలిటన్ని ప్రభుత్వానికి అప్పచెప్పారు. ఆ అప్పచెప్పిన స్కెలిటన్ ఆధారంగానే తర్వాత కార్యక్రమాలన్నీ జరిగినాయి. మీకు వీళ్ళు సరెండర్ అయిన తర్వాత వేగం పుంజుకుంది కగార్ ఆపరేషన్, అది కీలకం. మీకు సరెండర్లు కావచ్చు, లేకపోతే దాడులు కావచ్చు. అసలు మూకుమ్మడి సరెండర్లు అనేది వేణుగోపాల్తో స్టార్ట్ అయింది. వేణుగోపాల్ దానికి అంకురార్పణ జరిపి ఆయనే అక్కడ ఆయన కొబ్బరికాయ కొట్టాడు. ఆ కొబ్బరికాయ కొట్టిన రోజే ఆయన మనసులో అనుకున్నాడు, మనకు సినిమా లాంగ్వేజ్లో కొబ్బరికాయ కొట్టడం అంటే సినిమా ప్రారంభించడం, గుమ్మడికాయ కొట్టడం అంటే ముగించటం. కాబట్టి కొబ్బరికాయ కొట్టిన రోజే నేను మీతో గ్యారంటీగా గుమ్మడికాయ కొట్టిస్తానని కూడా హామీ ఇచ్చాడు వాళ్ళు అమిత్ షాకి. ఆ ఇచ్చిన గుమ్మడికాయని నేను కొట్టించే ప్రయత్నంలో ఉన్నాను, సక్సెస్ అయిపోయాను, నేను రేపు ఎల్లుండి కొట్టించేస్తాను అని ఉత్సాహంగా మాట్లాడాడు ఆయన ఎన్డీటీవీ. కాబట్టి ఆయన పాత్ర గణనీయంగా ఉంది. ఈ ఉద్యమాన్ని రూపుమాపటం అనే కార్యక్రమాన్ని ఆయన టార్గెట్గానే చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకని ఆయన కావచ్చు, ఆసన్న కూడా, ఆయన కూడా మాట్లాడాడు. అంటే ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే, అంటే మైనింగ్ లాంటివి ఈ దేశానికి అవసరం కదా, దాన్ని అడ్డుకుంటే ఎలా అని మాట్లాడాడు ఆయన ఓపెన్గానే. అంటే అభివృద్ధిని అడ్డుకోవద్దు అంటే, ఇప్పుడు మనం ఎవరు అభివృద్ధిని అడ్డుకోమని చెప్పటం లేదు. ఈ దేశంలో పేదల నుంచి భూములు తీసుకుని కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నారు. కానీ ఇస్తున్నప్పుడు వీళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి కదా వాళ్ళు కంపెనీని నడపాల్సింది. అలాంటి మెకానిజం ఎక్కడైనా ఉందా ఈ దేశంలో? అభివృద్ధి నమూనానే అసలు వాళ్ళ భూములు తీసుకెళ్ళి మైనింగ్ కోసం అదానికో అంబానీకో లేకపోతే విదేశాలకు ఇవ్వడం అనేది అభివృద్ధి అయితే, అసలు పేదల అభివృద్ధి గురించి అభివృద్ధి నమూనాలో తేడా ఉంది కదా. అసలు వీళ్ళు లేరు సెంటర్లో. అక్కడ డెవలప్మెంట్ మోడల్లో పేదలు లేరు, భూములు ఇస్తున్న వాళ్ళు లేరు. అక్కడే కాదు, అడవుల్లో మాత్రమే కాదు, మైదానాల్లో కూడా ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు. ఈ ల్యాండ్ పూలింగ్ చేసి కార్పొరేట్లకు ఇవ్వడం కోసం ప్రభుత్వాలు ల్యాండ్ బ్యాంకులు పెంచుకుంటున్నాయి. ఈ పెంచుకుంటున్న ల్యాండ్ బ్యాంకులు జనాల నుంచి తీసుకున్నటువంటి భూముల్లో పెట్టే కంపెనీల్లో వీళ్ళకి దొరికేటువంటి ఉద్యోగాలు ఏమిటి? చపరాసి ఉద్యోగాలు, టాయిలెట్లు క్లీన్ చేసే ఉద్యోగాలు, టీలు కాచి పోసేటువంటి ఉద్యోగాలు, ఆ కంపెనీ బయట టీ కోర్టులో టిఫిన్ సెంటర్లో పెట్టుకునే అవకాశాలు. ఇంతకు మించి ఆ కంపెనీలో హయ్యర్ ఏరియాలో ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉండదు వాళ్ళకి. ఇప్పుడు ఫార్మా క్లస్టర్ల పేరుతో పెడుతున్నారు చాలా చోట్ల భూములు లాక్కుని. పెట్టినప్పుడు అది ఆ ప్రాంత ప్రజల అభివృద్ధికి దోహదపడాలి అంటే ప్రభుత్వ పాలసీలోనే ఒక మార్పు ఉండాలి. అదేమిటి ఆ మార్పు అంటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్లో ఆ కంపెనీకి ఉపయోగపడే వాళ్ళు ఎంతమంది అనే డేటా తీసుకొని, ఆ డేటాలో వచ్చిన వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి ఈ కంపెనీకి కావలసినటువంటి ఉద్యోగుల్ని తయారు చేయాలి. వీళ్ళ నుంచి తయారు చేసి వీళ్ళకి రిక్రూట్మెంట్ అయిన తర్వాత బ్యాలెన్స్ మిగిలిన మాత్రమే బయట నుంచి రిక్రూట్మెంట్లు చేయాలి. అలాంటి హామీ ఇస్తూ అలాంటి మోడల్ ఎక్కడైనా ఉందా ఈ దేశంలో అంటే లేదు ఖచ్చితంగా. ఇంకోటి, ఇంత గతంలో వీళ్ళు లొంగిపోక ముందు వీళ్ళు భూములు లాక్కోవడం, పేదల నుంచి భూములు లాక్కోవడం విషయాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్ళు ఈ మధ్యకాలంలో జరిగిన ఇంటర్వ్యూల్లో ఇద్దరు, అటు వేణుగోపాల్ ఇటు వాసుదేవరావులు కూడా భూములు తీసుకోకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుందని మాట్లాడారు. మీకు గుర్తున్నా? ఇంత దారుణంగా దిగజారుడా? అంటే భూములు ఇప్పించడం కోసం, అంటే పేదలని భూముల మీద యజమానులుగా నిలబెట్టడం కోసం, ఈ దేశంలో దున్నేవాడిదే భూమి అని భూస్వాముల నుంచి భూమి రైతు కూలీలకు ఇప్పించటం కోసం మొదలైన ఉద్యమంలో నుంచి పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఆ నైపుణ్యాన్ని
ఆ భూముల నుంచి పేదల్ని బయటికి వెళ్ళగొట్టడానికి వాడేటువంటి ప్రయత్నానికి వచ్చారు. కాబట్టి ప్రజలు వాళ్ళని ఏం చెయ్యాలి అనేది ఆలోచిస్తున్నారు. కానీ ప్రజలలో ఇప్పటికీ మామూలు మనుషుల్లో ఇప్పటికీ ఆ పార్టీ పట్ల, ఆ ఆలోచన విధానం పట్ల సానుభూతి విపరీతంగా ఉంది అనేది చాలా సంఘటనల్లో అర్థమవుతోంది. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈ మధ్యకాలంలో విజయవాడలో ఆటోనగర్ దాటిన తర్వాత ఈ మీడియా హౌసెస్ అవి ఉండే ప్రాంతంలో హోటల్, నేను ఆ ప్రాంతంలో ఏదో పనుండి వెళ్ళి అక్కడ నుంచి నేను ఉన్న ప్రాంతానికి వెళ్ళడానికి దూరం, ఎందుకు ఇక్కడే భోజనం చేసేద్దామని ఒక తెలిసిన హోటల్కి వెళ్ళి భోజనంకి వెళ్ళేటప్పుడు అక్కడ మామూలుగా స్కాన్ చేశాను, వాడు టోకెన్ ఇచ్చాడు, వెళ్ళిపోయా. భోజనం చేస్తుండగా ఒక సర్వర్ వచ్చి నాకు డబ్బులు ఇచ్చాడు. ఇదేంటి అంటే, లేదు ఇవ్వమన్నారండి ఓనర్ గారు అన్నాడు. సరే ఆ డబ్బులు జేబులో పెట్టుకుని భోజనం చేసి కౌంటర్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్పింది ఏంటంటే, నేను ఈ మధ్యకాలంలో ఈ వీడియోలు అవి చూస్తున్నానండి, అది చాలా గందరగోళంగా ఉంది, ఆ పార్టీ పరిస్థితి నాకు చాలా బాధగా ఉంది, కొద్దో గొప్ప మీరు దాని పట్ల పాజిటివ్గా మాట్లాడుతున్నారు, అలాంటి మీ దగ్గర నేను డబ్బులు తీసుకోవటం ఏమిటి, మాది కమ్యూనిస్ట్ ఫ్యామిలీనే అన్నాడు ఆయన. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. అలాంటి పరిస్థితి ఉంది జనంలో. ఈ మధ్య ఇంకో చోట ఏదో ఆటో ఎక్కితే వాడు అంటే ఆ ఊరి ఆటో వాడే ఇంకో చోట ఒక టౌన్లో ఎక్కించుకుని ఆ ఊరు వెళ్ళాలంటే ఆ ఊరిలో జరుగుతున్న మీటింగ్కి వెళ్తున్నారా మీరు అని, ఇప్పుడే వెళ్ళిపోదాం రండి, నేను ఇప్పుడే తీసుకెళ్ళిపోతాను, మధ్యలో ఏదో రైల్వే గేట్ పడుతుంది అక్కడ దింపేస్తాను అన్నాడు. ఎంత ఇవ్వాలి బాబు, నువ్వు నెంబర్ చెప్తావా స్కానర్ ఇస్తావా అంటే నేను ఏం అక్కర్లేదు, మిమ్మల్ని అక్కడ దింపడమే నా ప్రోగ్రామ్ అన్నాడు. డబ్బులు తీసుకోకుండా మీటింగ్ దగ్గర వదిలేసి వచ్చాడు. ఒక ఆటో డ్రైవర్. ఈ పరిస్థితుల్లో ఉంది ప్రపంచం. వాళ్ళు చాలా అంటే అర్థం చేసుకున్న వాళ్ళు పరిస్థితి అర్థమవుతుంది. ప్రజలేమీ దీన్ని వదిలిపెట్టలేదు, అనాథ అని అనుకోవట్లేదు. వాళ్ళల్లో దీని పట్ల ఒక దృఢమైనటువంటి నమ్మకం ఉంది. ఈ జరుగుతున్నవన్నీ ఈ మబ్బు తెరలు తొలగిపోతాయి, మళ్ళీ బయటకు వస్తారు, ఇది నడుస్తుంది, ఇది ఒకటే మార్గం అనే అభిప్రాయంతో కూడా జనాలు ఉన్నారు స్పష్టంగా. సరే, ఇంకోవైపు జార్ఖండ్లో ఇప్పటికీ పార్టీ తీవ్రమైన నష్టం ఎదుర్కోలేదు ఉన్నది. కేంద్ర కమిటీ సభ్యుడితో సహా జార్ఖండ్లో అనేక దళాలు పనిచేస్తున్నాయి. ప్రభుత్వమే చెప్తున్నట్టు బస్తర్తో సహా ఒరిస్సా, బస్తరు, ఛత్తీస్గఢ్లో ఇంకా దళాలు ఉన్నాయి. ఎంతమంది ఉన్నారు ఏంది అనేది పక్కన ఉన్నాయి. ఇంకా దళాలు చెప్తున్నారు, వాళ్ళు 60 మంది ఉన్నారు అనేది చెప్తున్నారు. ఒరిస్సాలో కూడా కొంతమంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇంతకు ముందున్నంత మంది లేకపోవచ్చు. ఇంతకుముందు కనీసం 10,000, 15,000, ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళని తీసుకుంటే 10,000 పైనే ఉంటారు. అంత లేకపోవచ్చు, కానీ ఉన్నారు ఇప్పటికీ. 70లతో పోల్చుకుంటే ఎక్కువ ఉన్నట్టే లెక్క. శ్రీకాకుళం పోరాటం నష్టపోయిన తర్వాత ఈ మాత్రం కూడా లేరు, కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువనే లోపల పనిచేస్తున్నారు. వీళ్ళకైనా సాధ్యమవుతుందా? వాళ్ళని కూడా హెచ్చరించాడు పార్లమెంట్లో నిన్న అమిత్ షా. బయటికి రాకపోతే అంతు చూస్తాం, అందరూ బయటకు వచ్చేయండి, లొంగిపోండి. అసలు అంతు చూస్తాము అని మాట్లాడటము, చర్చలు లేవు అంటాము, అసలు మొత్తం ధోరణే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనటువంటి ధోరణి. రెండోది కేసులు పెడుతున్న పద్ధతి కూడా. అంటే మీరు చనిపోయినటువంటి మృతదేహం దగ్గర నిలబడి కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారిని, అలాగే హోంమంత్రి గారిని పర్సనల్ లెవెల్లో మాట్లాడేస్తారా అని కదా కేసులు పెట్టింది. గాది ఎన్ఐఏ మీద, వీళ్ళ మీద. ఈ రోజున ఎన్ఐఏ నోటీసులు ఎదుర్కొంటున్న వాళ్ళందరి మీద ఉన్నటువంటి ఆరోపణ అదే. అంటే ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం మనం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే విమర్శకి అతీతం కాదు. ఆ విమర్శకి సమాధానం చెప్పడం మాత్రమే చెయ్యాలి తప్ప విమర్శించినటువంటి వాళ్ళని టార్గెట్ చేసి కేసులు పెట్టి లేకపోతే వాళ్ళని అడ్డు తొలగించే ప్రయత్నం చేయటం అనేది దుర్మార్గం. అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. కనీసం అవతల వాడు నేను మాట్లాడాలనుకుంటున్నాను మీతో అంటే డోర్ ఓపెన్ చేయడానికి కూడా మీకు ఇబ్బంది. ఏం అక్కర్లేదు, 1 వే ట్రాఫిక్, వాళ్ళు బయటకు వెళ్ళిపోతారా లేకపోతే అదృశ్యం అయిపోతారా, ఒకటే ఆప్షన్. ఇంకా చర్చలు లేవు, ఏమీ లేవు, నో డైలాగ్. బండి సంజయ్ చెప్పినట్టు మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అన్నాడు ఆయన. దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అనేది ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి చాలామంది మాట్లాడుతున్నారు. సాయుధ పోరాట విరమణ అంటే ఇంతమంది చనిపోయేవాళ్ళు కాదు కదా అని చాలామంది మాట్లాడుతున్నారు. ముందే విరమిస్తే ఎప్పుడు విరమించాలి? అసలు సాయుధ పోరాటం అనే ఐడియాలు డీవియేట్ అయిపోయి మనం కూడా పార్లమెంటరీ ఎన్నికల పందాలో వెళ్దాం అనుకుంటే చాలా మంది కోరిక అదే.
ఇప్పటికీ బయట ఉన్న మేధావులు చాలా మంది కోరిక సాయుధ పోరాటం వదిలేసి పార్లమెంటరీ పందాకు రావాలనేది వాళ్ళ కోరిక. పార్లమెంటరీ పంద అంటే ఈ నష్టాలు ఉండకూడదు. ఉద్యమం అన్న తర్వాత నష్టాలు అనివార్యంగా ఉంటాయి. అంటే చనిపోతున్నారు కాబట్టి అని బాధపడుతూ వస్తే బాగుండని కోరుకునే వాళ్ళు సిన్సియర్గా కొంతమంది ఉండొచ్చు. ఉన్నారు. కానీ వీళ్ళందరినీ పార్లమెంట్లోకి లాగేస్తే ఓ పని అయిపోతుంది అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పార్లమెంట్లోకి పంపించడం కన్నా కూడా వీళ్ళని పోరాట విరమణ అంటే సాయుధం అనేది పక్కన పెట్టేస్తే వీళ్ళు మాట్లాడుతున్న మాటలేంటి? వీళ్ళు ఎప్పుడు ఆయుధాలు పట్టుకున్నారు? అసలు అవతల వాడు ఆయుధాలతో మీద పడ్డప్పుడు అడ్డుకోవడం కోసం ఆత్మరక్షణ తప్ప వీళ్ళు దాడులు చేయటం కోసం ఆయుధాలు పట్టుకున్నారనే మాట బూటకం. సరే, ఇంతకు ముందే నేను అడిగినట్టు 200 మందో 300 మందో జార్ఖండ్తో కలుపుకున్న 400 మందో ఉన్న ఈ పరిస్థితుల్లో సాధ్యమవుతుందా? ఈ కగార్ కంటిన్యూ అవుతుంది అనేది అర్థమవుతుంది. 31st వాడు ఎన్ని చెప్పినా కగార్ కంటిన్యూ అవుతుంది. ఈ దేశ ప్రజలతో యుద్ధం చేస్తోంది ప్రభుత్వం. ఈ దేశ ప్రజలతో అభివృద్ధి అనే పేరుతో యుద్ధం చేస్తున్నామని స్పష్టంగా చెప్పారు. ఈ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు వీళ్ళు అని చెప్పాడు ఆయన స్పష్టంగానే. ఈ అభివృద్ధి వ్యతిరేకుల్ని మేము అడ్డు తొలగిస్తాం, ఇందులో వెనుకంజ లేదు అని ప్రకటించాడు. ఈ వెనుకంజ లేదు అనే మాట ఆయన చాలా స్పష్టంగా చాలా కాలం నుంచి మాట్లాడుతున్నాడు. అందులో భాగమే అవతల వాళ్ళు కూడా తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఏది మావోయిస్టు పార్టీ క్యాడర్ మాత్రమే కాదు, ప్రజల్లో కూడా అసహనం ఉంది, ప్రజలలో కూడా చిరాకు ఉంది. చాలా స్పష్టంగా కార్పొరేట్ సోషలిజం అనే ప్యాటర్న్లోకి తీసుకెళ్తున్నారు వీళ్ళు సమాజాన్ని. మీ ఆస్తులని అంటే మా పరం చేయండి, మీకు వ్యక్తిగత ఆస్తి హక్కు రద్దయిపోతుంది త్వరలో. ఎవరికి వ్యక్తిగత ఆస్తులు ఉండవు. ప్రతి ఆస్తి ఈ దేశంలో ఉన్న సంపద అంతా కార్పొరేట్లకే ఇచ్చేస్తాం. మీకు పొద్దున మధ్యాహ్నం రాత్రి భోజనం పెట్టి రాత్రి పడుకోవడానికి ఒక నీడ చూపిస్తాం. ఇది ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలోకి ఈ ప్యాటర్న్లోకి దేశాన్ని తీసుకెళ్తున్న పరిస్థితి అర్థమవుతోంది జనాలకి. అర్థమవుతున్నటువంటి సందర్భంలో వ్యతిరేకత పెరుగుతోంది. ఇది ఇంకొంచెం పెరుగుతుంది, వేడెక్కుతోంది సమాజం. ఆ వ్యతిరేకతను ఉపయోగించుకోగలిగే స్థాయిలో రేపు ఒక విప్లవ పార్టీ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది, డెఫినెట్గా ఉంది. ప్రజల్లో ఆశ ఉంది, ప్రజలలో ఆశ ఉంది. మనం గనక రోడ్డు మీదకి వస్తే మనతో పాటు వీళ్ళు నిలబడతారు. ఆ నిలబడేందుకు వీళ్ళందరూ ఉన్నారు అనేటువంటి భరోసాతో ఉన్నారు. అలాగే దీని మీద విషం కక్కుతున్నటువంటి ప్రతి ఒక్కళ్ళని వాళ్ళు గమనిస్తున్నారు. అది మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, ఆసన్న కావచ్చు, వీళ్ళందరినీ గమనిస్తున్నారు. ఎవరిని ఎలా ఏం చేయాలి అనేది ఎవరి పద్ధతిలో వాళ్ళు వ్యూహరచనలో ఉన్నారు. అయితే నమ్మకాలు సడలిపోయినటువంటి పరిస్థితిలో ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దేశంలో ఏమీ లేదు అని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. అయితే పరిస్థితులకు తగ్గట్టు మార్పులు చేర్పులు చేస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగిన కొండపల్లి సీతారామయ్య లాంటి వాళ్ళు మళ్ళీ అట్లాంటి సిద్ధాంత పరిజ్ఞానం కానీ ఆచరణ విషయంలో కానీ అట్లాంటి వాళ్ళు మళ్ళీ ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? ఉన్న వాళ్ళలో ఎవరైనా ఉన్నారా? అట్లా లేదు, ఉద్యమమే వాళ్ళని పుట్టించుకుంటుందా? అంటే చాలా కాలం ముందు నుంచే ఈ చర్చ జరుగుతోంది. అంటే ఏ సమూహాల్లోకి ఎట్లా రిట్రీట్ కావాలి, ఈ రిట్రీట్ కావడానికి సంబంధించినటువంటి కార్యక్రమాల రూపకల్పన, వీటికి సంబంధించి ఆల్రెడీ కొంత ఆలోచన నడుస్తున్నట్టుగానే మనకి ఈ మధ్య సరెండర్ అయినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నది చూస్తే అర్థమవుతోంది. కానీ ఫెయిల్ అయ్యారు మొత్తానికి. ఒక నిర్ణయం తీసుకున్నారు, దాన్ని అమలుపరచడంలో ఫెయిల్ అయ్యారు. రకరకాల అంటే శత్రు సామర్థ్యం వలన దొరికిన గెలుపు కాదు ఇది. పార్టీ వైపు నుంచి దొరికినటువంటి అనేక పొరపాట్ల వలన కూడా, అంటే లిబరలైజ్డ్ ఎకానమీ రావటానికంటే ముందు ఏమేమి జరుగుతాయో చాలా సాహిత్యం వచ్చింది. కానీ వచ్చిన తర్వాత దాన్ని ఎలా అడ్డుకోవాలి అనేటువంటి మెకానిజం ఏర్పాటు చేసుకోవటంలో ఫెయిల్ అయింది. దాని తాలూకా వైఫల్యమే ఇప్పుడు చూస్తున్నాం. ఇది ఊహించని వ్యవహారం కాదు. వాళ్ళు ఈ దేశంలోకి పెట్టుబడులు ఆహ్వానించడం మొదలుపెట్టిన రోజే ఆ పెట్టుబడిదారులకి హామీ ఇస్తారు, ఈ దేశంలో ఉద్యమకారుల్ని మేము చంపేస్తామని. ఆ వైఫల్యంలోంచి పుట్టిన వక్ర శిశువే వేణుగోపాల్ లాంటి వాళ్ళు. డెఫినెట్గా వాళ్ళిద్దరూ అదే కార్యక్రమంలో ఉన్నారు. అంటే ఇమేజ్ని
ప్రజలు తమకి నిర్మించి ఇచ్చినటువంటి ఇమేజ్ని క్యాష్ చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అది ప్రజాద్రోహం. ప్రజలు మిమ్మల్ని కాపాడటం కోసం మీకు భోజనం పెట్టి కేసుల్లో ఉన్నారు, మీకు షెల్టర్లు ఇచ్చి జైళ్లలో మగ్గుతున్నారు, మీకు రక్షణ ఏర్పాటు చేసి మీ వివరాలు చెప్పకుండా మీరు ఆ ప్రాంతంలో తచ్చాడి వెళ్ళారు అని తెలిసి పోలీసులు దాడులు చేసి, భద్రతా దళాలు దాడులు చేసి అడిగితే చెప్పనందుకు గాను కేసులు పెట్టించుకుని జైళ్లలో మగ్గుతున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ సంజాయిషీ చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళిద్దరికే కాదు, లొంగిపోయినటువంటి ప్రతి ఒక్కరికి ఆ ప్రజల పట్ల బాధ్యత ఉంది. జైళ్లలో ఉన్నటువంటి క్యాడర్, సింపథైజర్లు, వీళ్ళందరి బాధ్యత ఉంది వాళ్ళకి. దానికి సమాధానం చెప్పాక ఆయన లాయిడ్లో యజమాని అవుతాడా లేకపోతే ఇంకొక 50 కంపెనీలు కొంటాడా అనేది వేరే గొడవ. ముందు వీళ్ళకి సమాధానం చెప్పాలి. రెండోది, ప్రభుత్వం లోపల ఉన్న వాళ్ళందరి ఛార్జ్ షీట్లు పరిశీలిస్తే దానిలో బ్రెయిన్ బిహైండ్గా ఈ సరెండర్ అయిన వాళ్ళందరి పేర్లు ఉన్నాయి. కాబట్టి జనరల్గా న్యాయశాస్త్రం ప్రకారం బ్రెయిన్ బిహైండే కీలకం, ఆచరించిన వాళ్ళు కాదు. మర్చిపోయాను, మొన్న మీరు మాట్లాడిన వీడియో తర్వాత ఏది ఖైదీల విడుదలకు సంబంధించి శ్రీకాకుళంకి సంబంధించి ఒక కేసు మాట్లాడారు. అవును. ఆయన ఇప్పుడు ఎవరి కోసం అయితే ఈయన అరెస్ట్ అయ్యాడో ఆయన ఇప్పుడు లొంగిపోయినట్టు ప్రకటన వచ్చింది. దీని మీద ఏంటి చెల్లూరు నారాయణ, మీరు అసలు దాని గురించి ఏంటి, మీరు ఏం చెప్తారు? అంటే ఆ రోజున వచ్చిన సమాచారం ప్రకారం అది నిజమే అని ఈరోజు ప్రూవ్ అయింది. అంటే ప్రతిరోజు ఈ సరెండర్ ఈరోజు జరగలేదు అంటే అరెస్ట్ అవ్వలేదా, మనకు వచ్చిన సమాచారం తప్ప ప్రభుత్వం వాంటెడ్గా లీక్ చేసింది సమాచారం. అంటే వారం క్రితమే మనకు తెలుసు ఈయన సరెండర్ అవ్వబోతున్నాడు అని మీడియాలో వచ్చేసింది. అంటే నేననే మళ్ళీ పాత వీడియో కొంతమంది చూడకపోవచ్చు, కానీ చెల్లూరి నారాయణరావుతో మాట్లాడాడని వాళ్ళ అల్లుడిని అరెస్ట్ చేసి UAPA కేసు పెట్టి జైల్లో పంపారు. అదే చెల్లూరి నారాయణరావు ఇవాళ లొంగిపోయి ఏ కేసులు లేకుండా బయట ఉన్నాడు. అంటే ఇంకా వాళ్ళ కంట్రోల్లో ఉన్నాడు. బహుశా రేపు ఇంకో వారం తర్వాత అయితే బయటకు వస్తాడు. వీళ్ళందరూ కూడా మార్చి 31 ఎప్పుడైపోతుందా అని చూస్తున్నారు, ఎప్పుడు బయటకు వస్తామనే చూస్తున్నారు. అదే ఇప్పుడు చెల్లూరి నారాయణ రేపో మాపో 10 రోజుల తర్వాత, నెల తర్వాత వస్తాడు. ఆయనతో మాట్లాడినందుకు మాత్రమే UAPA పెట్టించుకొని జైల్లో ఉన్నాయని ఎప్పటికి వస్తాడో తెలియదు. ఆయనకి ఏ సంబంధం లేదు. ఆ ఊళ్ళో ఆయన మామూలు జీవితమే గడుపుతున్నాడు. ఆయన ఫోన్ కాంట్రాక్ట్ చేశాడనే సమాచారంతో పట్టుకున్నారు ఆయన్ని. అల్లుడు కాబట్టి మాట్లాడాడు అంతే. అన్నయ్య గారు అల్లుడు, పైగా అన్నయ్య గారు అల్లుడు. అతను ఇప్పుడు లోపల ఉన్నాడు. అంటే అతని విడుదల గురించి ఈయనకి ఏమైనా హామీ ఇచ్చి ఉంటారా అనేది ఒక డౌట్. చూడాలి ఏం జరుగుతుంది అనేది. సరే భరద్వాజ్ గారు, చివరి ప్రశ్న. అమిత్ షా అంతమైపోయింది నక్సలిజం అని ప్రకటించిన నేపథ్యంలో అమిత్ షాకు మీ జవాబు ఏంటి? అమిత్ షా ఆయన కార్పొరేట్లకి ఇస్తున్నటువంటి భరోసా, నేను ఈ దేశంలో ఉద్యమాలను ఆపేశానండి, మీరు విశృంఖలంగా పెట్టుకోవచ్చు, ఈ దేశంలో ప్రజలు మొత్తం మీకు సాగిలపడి ఉంటారు అని ప్రజలందరినీ కార్పొరేట్ బానిసలుగా గ్రాంటెడ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన పార్లమెంటు వేదికగా. ఇది తప్పు, నేను తప్పు చేశాను అని ప్రజలు ఆయనతో మాట్లాడించేటువంటి పరిస్థితి డెఫినెట్గా వస్తుంది. అది మాత్రమే సమాధానం. ప్రజలు సమాధానం చెప్తారు. ప్రజలు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ప్రతి చోట రైజ్ అవుతోంది. అంటే చిరాకు పడుతున్నారు. మనం ఎక్కడ దాకానో వెళ్ళక్కర్లేదు. అమరావతిలోనే చాలా స్పష్టంగా మొదట 38,000 ఇవ్వడానికి ఉత్సాహపడిన రైతులు రెండో విడత 40,000 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధపడలేదు. అక్కడ రైల్వే స్టేషన్ కడతాము అని చెప్పి స్థల సేకరణ కడితే చాలామంది ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూశాను. కాబట్టి జనాల్లో అవేర్నెస్ మొదలైంది. అభివృద్ధి అనేది చాలా ప్రమాదకరం. ఇప్పుడు వాళ్ళు ఎలాగైతే ఉగ్రవాదం ప్రమాదం అని చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్న అభివృద్ధి, వాళ్ళు ఎలాగైతే ఉగ్రవాదం ప్రమాదం అని చెప్తున్నారో ప్రభుత్వం చెప్తున్నటువంటి అభివృద్ధి అంతకంటే ప్రమాదకరం అని జనాలు అనుకుంటున్నారు. కాబట్టి ఉగ్రవాదులని వాళ్ళు ఎలా చూస్తున్నారో ప్రభుత్వాలను ప్రజలు అలా చూస్తున్నారు. కాబట్టి తమ జీవితాలు బాగుపడాలంటే ఈ అభివృద్ధి నుంచి, ఈ ప్రభుత్వాల నుంచి విముక్తి కావాలి అనే అభిప్రాయం ప్రజలలో బలంగా ఉంది. దాన్ని కంట్రోల్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ట్రోల్ గ్యాంగ్స్ని పెట్టారు. కానీ మనం అనేక సామాజిక మాధ్యమాలలో ఈ గందరగోళం చూస్తూనే ఉన్నాం.
కాబట్టి అంత ఈజీ కాదు, ప్రజలు సమాధానం చెప్పి తీరుతారు అమిత్ షాకి. ఈరోజు ఆయన మాట్లాడినటువంటి అభివృద్ధి నమూనా, నక్సలైట్లు, నక్సల్ ముక్త్ భారత్ గురించి ఆయన మాట్లాడిన మాటలు అంటే ఆయనలో ఈ ప్రకటన చేయటానికి ముందున్నటువంటి కాన్ఫిడెన్స్ ఈ రోజైతే కనిపించలేదు. చాలా నంగిగానే మాట్లాడాడు. ఏదో చేసాం, మా ప్రయత్నం మేము చేసాం, కొంతమందిని మా పద్ధతిలో మేము బయటకు లాక్కొచ్చాం. ఈ లాక్కు రావడంలో ఆయనకి వేణుగోపాల్ లాంటి వాళ్ళ సహకారం లేకపోతే ఈ మాత్రం కూడా అయ్యేది కాదు. వీళ్ళు కొంత చొరవ చేసి ఆయన్ని నడిపించి వాళ్ళకి కావలసిన లీడ్లు ఇచ్చి కొంతమందిని అడ్డు తొలగించుకోవటానికి మార్గం చూపించి ఇంత స్కెలిటన్ ఇచ్చిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమం. కేంద్ర కమిటీ సభ్యులు, పోలిట్ బ్యూరో సభ్యుల నుంచే ఈ మేరకు లీకేజ్ ఉంటే ఈ కార్యక్రమం జరపడం అనేది పెద్ద కష్టసాధ్యమైన వ్యవహారం కాదు. అదే చేశాడు ఆయన సామర్థ్యం ఏం కాదు, ఆయన ఇంటెలిజెన్స్ సామర్థ్యం అంతకంటే కాదు. ఇట్నుంచి జరిగిన లోపమే ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితికి కారణం. అది జనాలు గమనిస్తున్నారు. ఇప్పుడు అమిత్ షాకి వేణుగోపాల్కి పెద్దగా తేడా కనిపించట్లేదు జనాలకి. వేణుగోపాల్లో అమిత్ షా కనిపిస్తున్నాడు, అమిత్ షాలో వేణుగోపాల్ కనిపిస్తున్నాడు. థ్యాంక్ యూ భరద్వాజ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.